भारत माता की भारत माता की भारत माता की नरेंद्र मोदी का नायकत्व नरेंद्र मोदी का नायकत्व अमित शाह का नायकत्व जेपी नड्डा का नायकत्व भारत माता की भारत माता की भारत माता की। ये जब आप जीत कहते हैं ना आप लोग तब लेते हैं आपका आशीर्वाद जी। वॉशरूम है क्या? चलो इसे ही चलो 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 ओके ओके सर ఐట్వామ గ్రామస్తులందరూ కూర్చోవాలి, రైతులందరూ కూడా కూర్చోవాలి. ఐట్వామ గ్రామస్తులు మరియు ఇప్పుడు మన ఇంకా కుర్చీ ఖాళీ ఉంటే అందరూ కూడా కూర్చోవాలా. ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, అందరూ కూడా కూర్చోవాలి. ప్రహ్లాద్ జోషి గారు బొగ్గు మరియు పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ గారు ఉన్నారు. అలాగే బూర నరసయ్య గౌడ్ గారు ఉన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు. లింగస్వామి గారు ఉన్నారు. అలాగే ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ గారు ఉన్నారు. భువనగిరి పార్లమెంట్ లోక్సభ మన ఎక్స్ఎంపీ గారు బూర నరసయ్య కేంద్ర మంత్రివర్యులు మరియు పార్లమెంట్ ఇన్ఛార్జ్ ప్రవాసి ప్రహ్లాద్ జోషి గారు ఉద్యమంతో తర్వాత బీజేపీ పార్టీ యొక్క సహకారంతో ఆ రోజు సుష్మా స్వరాజ్ యొక్క చిన్నమ్మను పిలుస్తాం. ఆమె సహకారంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం పడింది. ఈరోజు వ్యవసాయం అనేది చాలా కీలకం. నేను మొదటి వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఎంపీగా చేశాను. ఈ ప్రాంతం అనేక అభివృద్ధి పనిచేశాను, మీ అందరికీ తెలుసు. అనేక రోడ్లు కానీ రహదారులు కానీ ఇక్కడ అండర్ పాస్లు కానీ ఇందౌర్లో కానీ లేకుంటే నార్కట్పల్లిలో కానీ ఈరోజు వ్యవసాయం అనేది మన అందరికి వెన్నుముక్క. మీ అందరికీ తెలుసు. మీ దగ్గర ఎంత ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఇట్లా వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేక సదుపాయాలు ఇస్తుంది. ఈరోజు కరెంటు వస్తుందంటే మోడీ గారి యొక్క చొరవతోనే కరెంటు 24 గంటలు వస్తుంది. ఈరోజు మోడీ గారు రైతుల ఆదాయం డబుల్ కావాలని మినిమం సపోర్ట్ ప్రైస్ మన దగ్గర ఎక్కువ ధాన్యం పడుతుంది. మీ అందరికీ తెలుసు. గతంలో ధాన్యం కొనాలంటే ఇంత ఇబ్బంది ఉండేది. ఈరోజు మా క్వింటల్కు 2060 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఎవరిదే? నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఈరోజు మీ అందరికీ తెలుసు ఈరోజు ఏం జరుగుతుంది. మొత్తం కుటుంబ పాలన ఎట్లా ఉందంటే, నాకు గతంలో సినిమా చూసినాం, ప్రేమించుకుందాం రా, చాలా హిట్ అయింది. ప్రేమించుకుందాం రా సమైక్యంగా. ఈరోజు దోచుకుందాం రా సమైక్యంగా. దోచుకుందాం రా సమైక్యంగా. నియోజకవర్గంలో నువ్వు దోచుకో, అక్కడ నేను దోచుకుంటా. ఇద్దరం సేమ్ టు సేమ్. వాళ్ళ నువ్వు అనొద్దు, నేను మమ్మల్ని అనొద్దు. ఈరోజు ఎట్లా ఉందంటే, మన ప్రభుత్వం గతంలో నిజాం ప్రభుత్వంలో ఉండే ఈరోజు ధరణి ఉంది. ఎవరిదైనా తప్పు పడితే ఎవరు మార్చలేదు. ఈరోజు ధరణి వచ్చిన తర్వాత అనేక మందికి తమ భూమి ఎక్కువ కోల్పోయారు. ఇదో కౌరతారు ఉండే భూస్వాములందరూ ఊళ్ళ మీద పడ్డారు. ఈరోజు
మోడీ ఇక్కడ దానివల్ల రైతుల భూములు ఇదివరకు ఎంత ఉంటే ఇప్పుడు ఎంత అయింది. దానివల్ల రైతులు ఎకరం ఉన్న వాళ్ళు కూడా కోటేశ్వరాలు. ఎవరి వల్ల గట్టిగా చెప్పండి, ఎవరి వల్ల అయింది? ఎవరి వల్ల అయింది? మోడీ వల్ల కాదు. ఈరోజు మా అక్క చెల్లెలు ఉన్నారు, ఇదివరకు కట్టెల బయ్యలు ఉండేదా? చిన్నప్పుడు మా అమ్మ కూడా కంపెనీ బయ్య యూజ్ చేసేది. ఈరోజు కట్టెల బయ్య ఉండేది. ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత 10 కోట్ల మందికి గ్యాస్ సిలిండర్ ఇచ్చినటువంటి ఘనత ఈరోజు మరి మా అక్క చెల్లెలకు ఈ ఊదటం బాధ లేదు, పొగ బాధ లేదు. అదేవిధంగా ఈరోజు మా అక్క చెల్లెలకు ఇంకా అనేక పథకాలు వచ్చినాయి. ఇంకో విషయం, ఈరోజు మోడీ గారు ఫసల్ బీమా యోజన అని ఉంది. మన గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. నిజంగా చెప్పాలంటే మా బీజేపీ నాయకుడు నేను బీజేపీకి ఎందుకు వచ్చిందంటే, నేను ఎంపీగా ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు, ఎయిమ్స్ తెచ్చాను, ఈ ట్రాన్స్పోర్ట్ కేంద్రం తెచ్చినాం. ఎవరిచ్చారు? మోడీ గారు ఇచ్చారు. ఈరోజు మనం ఇక్కడ ఉన్నటువంటి ఒక కేంద్రీయ విద్యాలయం ఇచ్చారు. ఎవరిచ్చారు? మోడీ గారు ఇచ్చారు. ఈరోజు అనేక అభివృద్ధి పనులు మోడీ గారు చేస్తున్నారు. కానీ వ్యవసాయం గురించి మంత్రి గారు బాగా చెప్తారు కాబట్టి నేను అంశం చెప్పట్లే. ఈరోజు మీరు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన, ప్రతి ఇంటికి ఉచితంగా బియ్యం ఎవరిస్తున్నారు? మోడీ గారు. డబ్బా ఎవరు కొడుతున్నారు? ఎవరు కొట్టుకుంటున్నారు? మన డబ్బా కూడా మనం కొట్టుకోవట్లేదు. మనం ఇచ్చి ఫ్రీగా ఇచ్చి కూడా కొట్టుకోవట్లేదు. మీ అందరికీ తెలుసో లేదో, ఎకరానికి ఒకటే అంశం చేసి ముగిస్తాను, మీ అందరు కూడా వినాలి, మీకు కూడా చాలా మంది తెలియదు. ఎకరానికి ప్రధానమంత్రి కిసాన్ సమాన్ యోజన కానీ, లేదా ఎంఎస్పి కానీ, యూరియా మీద సబ్సిడీ కానీ, ఎకరానికి 30 నుంచి 40 వేల రూపాయల సబ్సిడీ ఇస్తున్నది ఎవరు? మోడీ గారు. అందుకొరకు ఇవన్నీ రైతులకు ఏమేమి చేస్తున్నారో రైతులతో మన మంత్రి గారు పాల్పంచుకోవడానికి ఇచ్చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు నా విజ్ఞప్తి, మీరు ఈ అంశాన్ని తెలుసుకోండి. ఈ 5 పార్టీలో కానీ, ఈ మండలంలో కానీ ప్రతి అంశాన్ని ప్రతి ఇంటి దగ్గర చర్చించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరియు పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ వారు కేంద్రంలో हमने हर महीने हर वर्ष 6,000 रुपए हम रिलीज करते हैं। अभी तक 2 लाख करोड़ देश के फार्मर्स को हमने रिलीज कर दिया है। ఇవాళ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలు అమలు పరుస్తున్నది. అందులో ప్రధానమైనది కిసాన్ సన్మాన్ పథకం అనే పేరుతోని రైతులకు ప్రతి సంవత్సరం కూడా అకౌంట్ లో 6,000 రూపాయలు వేయడం జరుగుతున్నది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపుగా 12 కోట్ల మంది రైతులకు 2 కోట్ల లక్షల పైగా ఈ యొక్క నిధులను రైతుల కోసం అందజేయడం జరిగింది. तेलंगाना में हमने 37 लाख फार्मर्स को हमने हर महीने हर वर्ष 6,000 रुपए उनके अकाउंट में डायरेक्टली डाल रहे हैं। తెలంగాణ ఉన్న రైతులలో సుమారుగా 37 లక్షలకు పైగా రైతులకు ప్రతి సంవత్సరం కూడా తమ అకౌంట్ లో మోడీ పైసల పేరుతోని 6,000 రూపాయలు వేయడం జరుగుతున్నది. कितने लोगों के मोदी के पैसा डायरेक्टली आपके अकाउंट में आ रहा है? మోడీ పైసలు వస్తున్న రైతులు చేతులు ఎత్తండి ఒకసారి మీ అకౌంట్ లోకి వస్తున్న వాళ్ళు. हाँ जी। और हम अभी अगर आप जो पैदा करते हैं, अगर इधर रेट अच्छा नहीं मिलता है तो हमने एक ई नाम का व्यवस्था किया है। वो ई मार्केट होता है। आप मंडी में जाके इधर ही बेचना ऐसा नहीं है, आप कभी भी बेचने का एक व्यवस्था हमने ई नाम पर कर रखा है। మీకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే యొక్క మద్దతు ధర సరిగా అందడం కోసం ఈ నామ్ అనేది ఎలక్ట్రానిక్ గా తీసుకురావడం జరిగింది. ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ వ్యవస్థ అంటే మనం మార్కెట్ లోకి గనక మన యొక్క ధాన్యం గాని మన యొక్క పంటను గాని తీసుకెళ్తే దాన్ని దేశంలో ఎక్కువ రేట్ ఎక్కువ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ
అమ్ముకునేటువంటి ఒక వ్యవస్థను నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. प्रधानमंत्री फसल बीमा योजना में सारे देश में इसी वर्ष हमने 1,256 करोड़ हमने दिया है प्रधानमंत्री फसल बीमा योजना में। लेकिन दुर्भाग्यपूर्ण बात है, प्रधानमंत्री फसल बीमा योजना इस प्रदेश में एक केटीआर ने बंद करके रखा है। మిత్రులారా, దేశవ్యాప్తంగా పంట నష్టపోతే ప్రకృతి వైపరీత్యం గాని, వర్షం గాని, లేకపోతే తుఫాను గాని, అధిక వర్షాలు గాని, కరువు గాని వస్తే రైతులకు పంట నష్టం కింద ఇచ్చే యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద దేశవ్యాప్తంగా రైతులకు 1256 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఇవాళ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ ఇక్కడ అమలు పరచడం లేదు. దానివల్ల పంట నష్టపోయిన రైతులకు ఇక్కడ నష్టపరిహారం రావడం లేదు. प्रधानमंत्री किसान मान धन योजना, इसके अनुसार सभी किसानों का पेंशन देने का, अगर आप थोड़ा कुछ पैसे भरते हैं तो बहुत कम पैसे भरते हैं तो आपके साथ अब भारत सरकार भी उसमें पैसा भरता है। अंत में आपको 60 इयर्स के बाद आपको रेगुलरली पेंशन मिलता रहेगा। ये भी एक योजना हमने शुरू किया है मोदी जी के नेतृत्व में। రైతులకు ఎట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్ వస్తుందో ఆ విధంగా మరి రైతులకు కూడా తమ యొక్క వ్యవసాయం వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు నిండినాక పింఛన్ వచ్చే యొక్క పథకాన్ని కిసాన్ మాన్ ధన్ పథకం అనే పేరుతో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. కొద్దిగా నెలకు కడితే మనకు 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక్కొక్కరికి 5,000 రూపాయలు వచ్చే యొక్క కిసాన్ మాన్ ధన్ అనే ఒక పథకాన్ని ఇవాళ తీసుకురావడం జరిగింది. हमने इधर भी प्रधानमंत्री कृषि सिंचाई योजना शुरू किया है। उसमें इधर गोल्लागांव और रल्लेगांव प्रोजेक्ट भारत सरकार ने मोदी जी के सरकार के पैसे से हमने पूरा करके रखा है। ये 2 प्रोजेक्ट है। ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ యొక్క ప్రాజెక్టులను పూర్తి చేయడం కోసం 2 ప్రాజెక్టులకు ప్రధానమంత్రి సించాయి యోజన కింద పూర్తి స్థాయి యొక్క ఆర్థిక సహకారాన్ని అందించడం జరుగుతున్నది. प्रधानमंत्री कृषि सिंचाई योजना में हमने जो अभी वाटर पॉन्ड बनाता है उसके लिए भी अपने फार्म में बनाते हैं, उसके लिए भी पैसे देते हैं और छोटे छोटे पंप के लिए पैसे देते हैं, पाइप के लिए पैसे देते हैं, स्प्रिंकलर के लिए पैसे देते हैं। लेकिन दुर्भाग्यपूर्ण बात है, जब हम पैसे सब्सिडी में देके बहुत कम दाम में फार्मर्स को देने के लिए, किसान को देने के लिए भारत सरकार पैसे भेजता है, ये पैसा एक केटीआर सरकार उपयोग नहीं कर रहे हैं। वो पैसा वो बाप बेटा बेटी सब मिलके वो भ्रष्टाचार में वो पैसा खा रहे हैं। వచ్చినప్పటికీ ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం అవినీతి కారణంగా ఈ రోజు ఇవాళ మీకు అవి పూర్తిగా కూడా అందడం లేదు. सॉइल हेल्थ कार्ड, जिसके कारण आपको आपके खपत कितना करना है, आपको फर्टिलाइजर कितना उपयोग करना है, ये सब देने के लिए सॉइल कार्ड, हम सॉइल हेल्थ परीक्षा करके सबको कार्ड देने का भी काम किया है। उसमें भी हमने तेलंगाना को पैसा दिया। రైతు సోదరులారా, ఇవాళ ఎట్లయితే మనం ఆరోగ్యం పరీక్ష చేసుకుంటే మనకు ఒక కార్డు ఇస్తారు, మన భూమి ఆరోగ్యం ఎట్లా ఉన్నదని తెలుసుకోవడం కోసం దాన్ని పరీక్ష చేసి ఒక్కొక్క రైతుకు కార్డు ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. కానీ ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం మరి రైతులకు తమ భూమి యొక్క పరీక్ష చేసి సాయిల్ హెల్త్ కార్డు ఇవ్వవలసి ఉండే ఇవాళ ఇవ్వడం లేదు, ఇవాళ మీకు అందడం లేదు. ऐसे ही हमने एक्सपोर्ट करने के लिए आप जो उगाते हैं और आप पैदा करते हैं वो एक्सपोर्ट अगर विदेश में जाते हैं तो फार्मर्स को ज्यादा पैसा मिलता है। उसके लिए बहुत अच्छा व्यवस्था की है। इसके कारण हमारा जो नॉन बासमती राइस है, या इधर राइस बहुत आप पैदा करते हैं, ये राइस 2021 में 109% से ज्यादा, इससे पहले कंपैरिजन में 109% से ज्यादा एक्सपोर्ट हुआ है। उसके लिए भी हम एक्सपोर्ट प्रमोशन एक्टिविटी में भी हम पैसा तेलंगाना को दे रहे हैं, लेकिन उपयोग
రైతు సోదరులారా, మనం ప్రధానంగా ఇవాళ ఎక్కువ వడ్లు పండిస్తున్నాం. ఆ వడ్ల నుంచి తయారయ్యే యొక్క బియ్యాన్ని ఇవాళ అనేక దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతున్నది. ఆ ఎగుమతి చేయడం వల్ల మన యొక్క వడ్లకు సరైన ధర రావాలనే ఉద్దేశంతో ఎగుమతి చేయడం జరుగుతున్నది. ఆ ఎగుమతి కోసం గతంలో కంటే ఇప్పుడు 109% ఎక్కువ బియ్యాన్ని ఇవాళ నాన్ బాస్మతి బియ్యం అంటే బాస్మతి బియ్యం కానీ యొక్క బియ్యాన్ని ఇవాళ మనం నూకలు అయ్యే యొక్క వడ్లు కానీ బియ్యం కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అటువంటి వాటిని ఇవాళ ఎగుమతి చేయడం జరుగుతుంది. ఎగుమతి చేయడం కోసం అనేక ప్రోత్సాహకాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ దాన్ని పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ ఉపయోగించడం లేదు. और अभी रुपए के लगभग 300 रुपए में हम यूरिया देते हैं। हमको यूरिया का दाम पड़ता है, दुनिया से जो लाते हैं इधर ज्यादा नहीं प्रोड्यूस होते हैं यूरिया, हम बाहर से जो लाते हैं उसके लिए 3000 रुपए होता है। भारत सरकार 2700 रुपीज देता है और 300 में आपको 3000 लेके जाके आपके पास सिर्फ 300 रुपए हम लेते हैं। ఇవాళ రైతులకు ఉపయోగపడేటువంటి ప్రధానమైన యొక్క ఎరువులు మనం డిఏపి కానీ యూరియా కానీ ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో దాని యొక్క ధర సుమారుగా 3700 రూపాయలు డిఏపి ఉన్నది. కానీ అదేవిధంగా యూరియా కూడా అది సుమారుగా 3000 రూపాయలు ఉన్నది. కానీ మనకు 280 రూపాయల నుంచి 290 రూపాయలకే వస్తున్నది. అంటే ఒక్కొక్క బస్తా మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం సుమారుగా 2700 రూపాయలు యూరియా పైన, 2500 రూపాయలు డిఏపి కోరమండల్ బస్తా పైన, ఒక్కొక్క బస్తా పైన ఇవాళ సబ్సిడీ ఇవ్వడం జరుగుతున్నదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. रामगुंडम में अभी हमने फर्टिलाइजर यूनिट भी उसको फिर से शुरू किया है। उधर से भी आपको बहुत कम दाम में आपको फर्टिलाइजर देने का व्यवस्था हम कर रहे हैं। ఇటీవల మన తెలంగాణ రాష్ట్రంలోని రామగుండంలో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి అక్కడ ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడం జరిగింది. అది 6300 కోట్ల రూపాయలతో కొత్తది పునరుద్ధరించడం జరిగింది. దానివల్ల మన తెలంగాణ రాష్ట్రంతో పాటుగా మన దక్షిణాది రాష్ట్రాలకు కూడా ఎలాంటి ఎరువుల కొరత లేకుండా రైతులకు ఎరువుల కొరత తీర్చే యొక్క పనిని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసింది. और क्या बोलते थे मोदी जी, एमएसपी बंद करने वाला है। एमएसपी को इधर तेलुगु में क्या बोलते हैं, मदद दर बंद कर देते हैं, ऐसे बोलते थे। लेकिन मैं आपको बताना चाहता हूँ, अभी उदाहरण के लिए मैं बताता हूँ, मूंग दाल पहले 3000 में लेते थे, अभी सिर्फ 7-8 वर्ष में हम 7000 से 7000 पर क्विंटल हम परचेज कर रहे हैं। ऐसे सभी दाम हम एमएसपी में बढ़ाया है, डबल ट्रिपल हो गया है। ये मोदी जी सरकार का देन है। చాలా మంది ప్రచారం చేస్తున్నారు రైతులకు మద్దతు ధర అనేది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవ్వదు, రాబోయే రోజుల్లో ఇవ్వదు అని చెప్పి అబద్ధ ప్రచారం చేస్తున్నారు. కానీ నిజానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2014లో వచ్చినప్పుడు మన వడ్లకు 1310 రూపాయలు మాత్రమే రేటు ఉండే, కానీ ఇవాళ 2060 రూపాయలు రేటు ఇవ్వడం జరుగుతున్నది. పత్తికి 3800 రూపాయలు మాత్రమే ఉండే, ఇవాళ 6400 పైన ఇవ్వడం జరుగుతున్నది. అదే విధంగా పప్పు దినుసులు, కందులు, పెసలు, శనగలకు ఆనాడు 3000 రూపాయలు ఉండే, ఇవాళ 7000 పైన. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చినాక రైతులకు సరైన ధర, ఆదాయం పెరగాలనే ఉద్దేశంతో అప్పుడున్న రేట్ల కంటే డబల్ ట్రిబల్ కూడా చేయడం జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. मैं इतना ही कहता हूँ अंत में, मोदी सरकार, प्रधानमंत्री मोदी जी का सरकार है, वो गरीबों के लिए समर्पित सरकार है। केटीआर सरकार उनके सिर्फ और सिर्फ उनके फैमिली के समर्पित सरकार है। वो जो भी करते हैं अपने फैमिली मेंबर्स के लिए करते हैं, लोगों के लिए कुछ नहीं करते, सिर्फ भ्रष्टाचार करते हैं। इसलिए मैं आपको